హాయ్ అండి, అందరికీ నమస్కారం. శివుడు పరమశాంతమూర్తి అంటారు కదా. సంహారకారిగా ఎందుకు అవతరిస్తాడనంటే, ఎవరైనా అహంకారంతో విర్రవీగితే శివుడు సంహారకారి అవుతాడు. ఉదాహరణకి ఏంటంటే, మన గణేశమూర్తి గిట్ట అమ్మ దగ్గరికి పోతుంటే శివాయిని ఆపుతాడు. అంటే తండ్రిని గుర్తుపట్టలేనంత అహంకారం, అంటే ఒక అజ్ఞానంతో ఎలాగైనా రావచ్చు, తండ్రిని గుర్తుపట్టడు కదా, అదొకటి. బ్రహ్మదేవుడు అహంకారంతో నేనే గొప్ప అన్నాడు, ఆయన తల తీసేస్తాడు. దక్షయజ్ఞంలో దక్షుడు శివుణ్ణి ధిక్కరిస్తాడు, అందుకని ఆయన తలగడి తీసేస్తాడు. అసలు ఏంటంటే, జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరు. వాళ్ళని కాదని ఏది చేసినా అహంకారం పెరుగుతుంది. అసలు ఆ అజ్ఞానమే అసలైన అజ్ఞానం. పార్వతీ పరమేశ్వరులను గుర్తించకపోవడమే అసలు అహంకారం, అసలు అజ్ఞానం. అది తెలుసుకోవడం కోసమే సాధనలైనా, శివ పూజలైనా, విష్ణు పూజలైనా అంతా ఒకటే. కానీ జగత్తుకు తల్లిదండ్రులు మాత్రం వాళ్ళే. అందుకని శిక్ష వేయాలన్న వాళ్ళే, కాపాడాలన్నా వారే. శిక్ష వేసేది వారే. ఆ శిక్ష ద్వారా మనకి గుణపాఠం జరిపి సరైన మార్గంలో నడిపించేవాళ్ళు. కాబట్టి జగత్తుకు తల్లిదండ్రులు అంటారు. పాపం చేస్తే పాపాన్ని క్షమించే టైపు కాదు శివుడైనా అమ్మవారైనా. పాపాన్ని తెలియజేసి ఆ పాపం దగ్గర కర్మలను అనుభవించి పరిశుద్ధిని చేసేదే శివుడు. అందుకనే శుద్ధ స్ఫటికలింగం పూజించేది అదే. మన మనసు అశుద్ధ స్ఫటికం ఎలాగుందో, మన మనసే ఆత్మలోనే ఉంటాడు పరమాత్మ. ఆ పరమాత్మే శివుడు. మన మనసు గిట్ట అందులో పరమాత్మలో కలవాలంటే, శుద్ధ స్ఫటికలింగంలో కలవాలంటే ఆలోచన లేని స్థితికి ఎదగాలి. ఇది సాధన చేసిన వాళ్ళకి బాగా అర్థమైంది. ఇంకా శివయ్య గురించి తెలుసుకోవాలంటే మరిన్ని మంచి వీడియోలు తెలుసుకుందాం. మా గురుదేవుల అనుగ్రహంతో ఇంకా మంచి వీడియోలు చేద్దాం. ఇంకా మీకు ఏమైనా శివయ్య గురించి డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, మంచి వీడియోలు చేసుకుందాం. హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.